చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో చిత్తూరు జిల్లా పోలీసులు వెంటనే స్పందించి సంపూర్ణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 12:20 చిత్తూరు జిల్లా కోర్టు సూపరింటెండెంట్ గారికి అధికారిక మెయిల్ ఐడిలో బెదిరింపు మెయిల్ వచ్చిందని, ఆ మెయిల్లో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని, అందరూ బయటకు వెళ్లాలని, మధ్యాహ్నం 1:15 పేలుడు జరుగుతుందని పేర్కొనబడింది. ఈ సమాచారాన్ని వెంటనే చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర జిల్లా ఎస్పీ తుషార్ డూడికి తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, చిత్తూరు ఎస్డిపిఓ సాయినాథ్ కి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మరియు డిఎంహెచ్ఓకి తక్షణమే సమాచారం అందించారు. అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ, చిత్తూరు డిఎస్పీ, బాంబ్ డిస్పోజబుల్ టీం, ఫైర్ సిబ్బంది మరియు ఇతర పోలీస్ అధికారులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని 4 బృందాలుగా ఏర్పడి భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, కోర్టు హాల్స్, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 5 గంటల పాటు సాగిన విస్తృత తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించారు. అనంతరం పరిస్థితి పూర్తిగా సురక్షితమని కోర్టు అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ స్వయంగా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రజలు ఎటువంటి అవాంఛనీయ వార్తలను నమ్మకుండా అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. నిన్నటి రాత్రి 9 PM మన స్థానిక కోర్టు కాంప్లెక్స్లో ఒక కోర్టు భవనానికి సంబంధించి యొక్క కంప్యూటర్లో ఒక మెయిల్ ల్యాండ్ అయింది. దాంట్లో సారాంశం ఏమంటే, ఒక మానవ బాంబుల ద్వారా మేము పేల్చుకుంటాము కాబట్టి కోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తులు, కక్షిదారులు, ప్రజలు అందరూ కూడా 1:15 PM ఈరోజు ఖాళీ చేయండి అని మెసేజ్ ఇచ్చింది. దానివల్ల ముందు జాగ్రత్తగా అందరినీ ఖాళీ చేయించి మొత్తం కోర్టు కాంప్లెక్స్ని క్షుణ్ణంగా మా యొక్క బాంబు టీముల చేత తనిఖీ చేస్తున్నాం. ఈరోజు అగంతగూడెం నుంచి కోర్టులో బాంబు పెట్టామనేసి ఒక బెదిరింపు కాల్ రావడం జరిగింది. మెయిల్ రూపంలో రావడం జరిగింది. దీనిపైన మన గౌరవ జిల్లా జడ్జి గారు ఇమ్మీడియట్గా మా ఎస్పీ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే 7 నిమిషాల్లో మేము కోర్టుకు రీచ్ కావడం, జిల్లా కోర్టుకు రీచ్ కావడం జరిగింది. ఆ తర్వాత వెనకనే బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. మొత్తం తనిఖీలు నిర్వహించాము. అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా మేము డాగ్ స్క్వాడ్తో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ ఎటువంటి ఆధారాలు, ఆ రకంగా బాంబు సంబంధించిన పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆధారాలు ఏమీ మాకు దొరకలేదు. సో ఎవరో ఇది ఆకతాయి పని కావచ్చు, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో ఇటువంటి దురుద్దేశపూర్వకంగా చేసినట్టుంది. ఇమ్మీడియట్గా మేము మా సైబర్ క్రైమ్ ద్వారా కూడా అలా వచ్చిన మెయిల్ మీద మేము ఇప్పుడు ఫోకస్ పెట్టాం. తప్పకుండా ఇక్కడే కాదు, ఇంకా వార్తలను బట్టి మదనపల్లి, అనంతపురం, ఏలూరు, మిగతా కొన్ని చోట్లంతా కూడా ఇలా బాంబ్ బెదిరింపు బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని తెలిసింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల క్షుణ్ణంగా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా మన జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు నగిరి, కుప్పం, పలంనేరు, మిగతా కోర్టులలో కూడా ఇంకా ఓవైపు జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థానికి సంబంధించిన ఆధారాలు మాకైతే ఏం దొరకలేదు. ఇది బహుశా ఇది ఆకతాయి పని అని అనుకుంటున్నాం. ఇంకా దీని మీద దర్యాప్తు చేసి మిగతా విషయాలు ఏమంటే తర్వాత తెలియజేస్తాం. మెయిల్ సారాంశం ఎన్ని గంటలకు మెయిల్ వచ్చింది? నైట్ వచ్చింది. మెయిల్ నైట్ వచ్చింది. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండేది ఈరోజు 12 గంటలకు వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. రాగానే 7 నిమిషంలో మేము రీచ్ కావడం జరిగింది. సో రెస్పాన్స్ టైం అనేది మేము చాలా క్విక్గా చేసాము, యాక్షన్లో దిగాం. ఎక్కడ ఎటువంటిది మనకు వచ్చిన సమాచారం మనకు ఏది లేదు. అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో చేశారని ఈవెన్ మా పై అధికారులకు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పై స్థాయిలో కూడా ఇది విచారణ జరుగుతుంది. తప్పకుండా ఐపీ అడ్రస్ కూడా మేము ట్రేస్ చేస్తాం. ఎవరైతే ఇటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేసినారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. ముందు ఇలాంటివి జరగకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం.